ఈరోజు చూసుకుంటే సార్ 11 జూన్ 11 రేపు 12 సంవత్సర పరిపాలన దగ్గరగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పర్టికులర్గా ఈ సంవత్సర పరిపాలన రైతులకు ఎటువంటి న్యాయం జరగలేదు, పథకాలు కూడా వెనకపోయినాయి అంటున్నారు. ఇవాళ పొద్దున 10:30కి పొదలి ఏదైతే ప్రకాశం జిల్లా ఉందో పొగాకు రైతులను కలిసి అకాల వర్షాలకి నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారంతో సహా మిగతా అన్ని భరోసాలు ఇస్తానంటున్నారు. ఆయన ఇవాళ కలవబోతున్నారు. ఎలా ఉంది ఈరోజు రైతులకు కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరిగింది కాబట్టి రైతులకు ఎటువంటి న్యాయం జరగలేదు. రైతు భరోసాలు ఇవ్వలేదు. రైతుకు పొగాకు రైతులకేంటి వీళ్ళకు చాలా నష్టపోయారు. ఈ నష్టాన్ని ప్రభుత్వం పూడవలసినటువంటి అవకాశం ఉన్నది. కానీ వీళ్ళ కూటమి ప్రభుత్వము వీళ్ళే ఈ గవర్నమెంట్ ఏంటో ఈ పథకాలు ఏంటో ఏమీ అమలు చేయకుండా రైతులను కానీ ఎవరిని పట్టించుకోకుండా ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం వచ్చింది. ఆయన ఎందుకంటే ఇచ్చిన మాట నెరవేర్చాడు కాబట్టి రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతున్నారు. ఆయన వెళ్ళి పరామర్శించి ఆయన రైతుల యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని రైతులను ఓదార్చి వస్తాడు. ఆయన రైతులకు భరోసా ఇచ్చి వస్తాడు. చూసుకుంటే కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి 3 దఫాలుగా వీళ్ళు పెట్టిన రైతులు అన్నదాత సుఖీభావం ఏదైతే రైతులకు పెట్టుబడి సాయం ఇస్తానంటారు. కౌలు రైతులు ఉన్నారు, ఏదైతే భూమి హక్కుదారులు ఉన్నారు. ఎలా ఉండబోతుంది? వీళ్ళు ఇచ్చేది 3 విడతలు ఎలా ఇస్తామనుకుంటున్నారు? ఎందుకంటే 20,000 పెట్టుబడి సాయం ఎన్నిసార్లు ఇస్తారు? ఈ రైతులకండి ఒక్కరు 3 విడతలుగా ఇవ్వడు. ఇప్పుడు ఏ పథకం ఇచ్చి నెరవేర్చాడండి? బస్సు ఉచిత బస్సు అన్నాడు, ఉచిత బస్సు వేసాడా? 3 గ్యాస్ సిలిండర్లు అన్నాడు, ఏది ఇచ్చాడండి? ఏది ప్రజలు నమ్మట్లేదు. రైతులకు ఎటువంటి న్యాయం చేస్తాడనేటువంటి రైతులకు ఒక నమ్మకం అనేది లేదు. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. చూసే ఉంటారు ఆర్బీకే కేంద్రాలను ఉండేవి, రైతు భరోసా కేంద్రాలు. అక్కడ ఏదైతే ఉందో ఏదైతే ధాన్యానికి గిట్టుబాటు ధర ఉండేది పర్టికులర్గా ప్రభుత్వాలు తీసుకునేవి ఈ టైం బట్టి ఇచ్చేది. కొద్దిగా అటో ఇటో లేట్ అయినా ఒక వారం తేడాతో వచ్చాయి. మళ్ళీ గుత్తేదారు సంస్థలు వచ్చేసాయి, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. డీలర్స్, రైస్ మిల్లర్స్లే రేట్లు పెడుతున్నారు. వాళ్ళకు అనుకూలంగా వర్షం వస్తే ఒక రేట్ ఉంటుంది. ఎలా అంటారు దీన్ని? ఎలా చూడాలి? ఈ మధ్యవర్తి దళారులు ఎక్కువైపోయారండి. ఈ రైతుల దగ్గర నుంచి మధ్యవర్తులు ఈ దళారులు కొని ఈ రైతుకు అసలుకు పోయేసరికి ఈ అమ్ముకోలేకపోవటం వాళ్ళు వీళ్ళ మాటలని వీళ్ళకు అన్యాయం జరిగిపోతుంది. పాపం రైతుకు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర అసలు రావట్లేదండి. గిట్టుబాటు ధర రాకుండా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటప్పుడు రైతులను ఆదుకోగలగాలి కానీ రైతులను ఏమీ ఆదుకోలేదు. ఈ ప్రభుత్వం ఆదుకోలేదు. ఇవాళ ఇచ్చే హామీలు కానీ భరోసాలు కానీ ఏ ప్రభుత్వం ఒకవేళ ఇందే వస్తే కనుక రేపు, ఎందుకంటే ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది? ఏమి హామీలు ఇవ్వబోతున్నారు? భరోసా గట్టిగా ఉంటుందంటారా రైతులు? జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఇచ్చే భరోసా కానీ ఆడబిడ్డలకు ఇచ్చేటువంటి పథకాలు కానీ ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో గుండా ఒక మాట అన్నాడు అంటే ఆయన ఇస్తాడు అనేటువంటి నమ్మకము ప్రజలకు ఉందండి. ఎందుకు ఉంది అంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు సోనియా గాంధీనే ఎదిరించి ఆయన చనిపోయిన ప్రతి ఇంటికి వెళ్ళి పరామర్శించి ఆయన ఆ రోజే సంతకాలు పెడితే ఆ రోజే సీఎం అవుతాడండి. ఆ రోజు నాకు అవసరం లేదని ఆమె కూడా ఎదురు తిరిగి కాంగ్రెస్ పార్టీని కూడా లెక్క చేయకుండా ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో మమేకమయ్యి అతను అనేక మంచి కార్యక్రమాలన్నీ చేశాడు. కాబట్టి ప్రజలు కానీ రైతులు కానీ ఆడవాళ్ళు కానీ అందరూ నమ్ముతున్నారండి. కాబట్టి ఆయన మీద నమ్మకం అనేది ఒకటి ఉంది. ఆ నమ్మకాన్ని ఈ కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజల్లో పోగొట్టుకున్నది కాబట్టి ఆయన మీద ఆయన నమ్ముతున్నారు. ఒక సంవత్సరం కాబోతుంది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి ఏ అంశాలు బాగున్నాయి, ఏ ఫాస్ట్గా? అన్నీ బాగున్నాయి, అలా సర్దుకుంటుంది ప్రస్తుతానికి. ఎలా ఉంది సార్ టోటల్గా చూసుకుంటే? రోడ్ల వ్యవస్థ కానివ్వండి బాగానే ఉంది. ముఖ్యమంత్రి గారి పనితీరు ఎలా ఉంది? ఆయన నెంబర్ 1, దానికి తిరిగిలేదు. బీజేపీ సపోర్ట్ ఉంది కాబట్టి పోలవరం, అమరావతి ఈ 2 వచ్చే 4 ఏళ్లలో కేంద్ర సపోర్ట్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అలా నిలబడుతుంది. లేకపోతే ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారు. ఇవాళ పొదిలి పర్యటనకు వెళ్తున్నారు. పొగాకు రైతులను పరామర్శించి ప్రకాశం జిల్లా అక్కడ సపోర్ట్ ఇచ్చి భరోసా ఇస్తామంటున్నారు. అకాల వర్షాలకు కూడా ఈ రైతులు గిట్టుబాటు ధర కూడా లేదంటున్నారు కదా పొగాకుకి. నాకు అది గురించి అంత ఐడియా లేదు. అంటే సార్ గతంలో ఆర్బీకే కేంద్రాలు ఉండేవి, ఇప్పుడు మళ్ళీ ఐడియా అంత లేదు. ఐడియా ఉంటే అది మీకు చెప్పడం బాగుంటుంది. మనకు అంత ఐడియా ఎలా ఉంది సార్ టోటల్గా చూసుకుంటే 1 ఇయర్లో? అనేది కంటే ప్రస్తుతానికి బాగానే ఉంది. కొన్ని పథకాలు ఇవ్వాల్సింది ఇస్తారు రైతులకు. రైతు భరోసా ఒకటి ఇవ్వలేదు.
రైతులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. రేపు 12 కాబట్టి ఒంటరి వితంతు మహిళల పెన్షన్లు ఉన్నాయి. 15వ తారీఖు ఏమో తల్లికి వందనం వెళ్ళింది సార్. ఒకేసారి 15,000 ఇస్తాను. అందరికంటే రైతులకి ఇవ్వాలి ఫస్ట్. రైతులు అనేవాళ్ళంటే భూమి మీద పెట్టుబడి పెట్టి వాళ్ళు జోజం ఆడుకుంటే పోగొట్టుకున్నా ఎలాగ ఉంటుందో వాళ్ళు భూమి మీద పెట్టుబడి పెట్టి పోగొట్టుకున్న అలాగే ఉన్నారు చాలామంది. వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలి. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా అదే అంశం మీద భరోసా ఇస్తామంటున్నారు. మళ్ళీ రైతుల నమ్మకం ఏమంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఫస్ట్ అది చెయ్యాలి అన్నిటికన్నా ముందు. తర్వాత పథకాలు పక్కా పెట్టినా రైతులకు మాత్రం రైతు భరోసా మాత్రం ఇవ్వాలి. ఆయన మాత్రం ఫస్ట్ ఎలా ఉండబోతుంది అంటారు? 4 ఏళ్ళ భవిష్యత్తు ఉంది కాబట్టి త్వరితగతిన అవుతాయి ఉద్యోగ కల్పన. అవుతాయి. ఇప్పుడు ఒకేసారి తేరుకోవడానికి మనకు ఆర్థిక లోట్లో ఉన్నాం కదా. ఒక్కొక్కటి ఇప్పుడు కేంద్రం సపోర్ట్ చేస్తుంది కదా, కుటుంబ ప్రభుత్వం అలా లైన్లో పడుతుంది. రోడ్లు కానీ ఒక్కొక్కటి చేసుకొని ఆ డబ్బు ఉంటే అన్నీ వెళ్ళిపోతాయి. ఒకేసారి లేవు కదా, ఆర్థికంగా సృష్టించుకొని అన్ని ఒక్కొక్కటి లైన్లోకి వస్తాయి. సార్ గతంలో ఆర్బీకే కేంద్రాలు ఉండేవి, మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ రంగం దిగింది. ఈ మిల్లర్లు వీళ్ళు కాబట్టి పర్లేదు, గిట్టుబాటు ధర ఉందా ఈ ధాన్యానికి? దానిపట్టి కానీ నాకు ఆయన ఐడియా లేదు. కాకపోతే రైతులు దాని మెల్లగానే డబ్బులు పడుతున్నాయి. వాళ్ళు ఇన్నాళ్ళేమో అంటే ఇప్పుడేంటి ఒక రోజులోనే పడిపోతున్నాయి. అలా ఉంది సార్. టోటల్గా నష్టపరిహారం అకాల వర్షాలు కూడా వస్తాయి అంటారు. వస్తాయి. వాళ్ళు మరి ప్రభుత్వం వాటిపై చర్య తీసుకుంటూ వచ్చారు. రైట్ సార్. అండి చూసుకుంటే ఒక సంవత్సర పరిపాలన దగ్గరగా ఉంది కూటమి ప్రభుత్వము. రేపు 12వ తారీఖు జూను, పోయిన సంవత్సరం అప్పుడే కదా ప్రమాణ స్వీకారం చేసింది, ప్రభుత్వం ఏర్పడింది. ఎలా అనిపిస్తుంది? ఇంకా ఏం తెలియదండి. ఇంకా పథకాలు అయితే అమల్లోకి రాలేదు కాబట్టి మిగతా అంతా బాగానే ఉంది. పెన్షన్స్ అయితే వస్తున్నాయి. తల్లికి వందనం కూడా రేపు 15వ తారీఖు అంటున్నారు. యాక్చువల్గా రేపే అన్నారు, మళ్ళీ ఏదో కొద్దిగా అటు ఇటు వెసులుబాటు లేక 15వ తారీఖు షిఫ్ట్ చేశారు. మరి ఎలా అనిపిస్తుంది? ఇస్తారా 15,000 ఒకేసారి అంటున్నారు కదా? అంటే అటు ఇటు అవ్వచ్చు, డేట్ అయితే అదే ఫిక్స్ అని ఏం కాదు. అటు ఇటు అవ్వచ్చు. ఏదైనా ఇలాంటి అటు ఇటు మారినప్పుడు డేట్స్ గతంలో వాలంటీర్స్ ఉండేవారు చెప్పడానికి, పాపం వాళ్ళు లేరు. ఎలా అనిపిస్తుంది? అంటే ఇబ్బంది ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్నా సమాచారం అయితే ఇంకా టీవీలో చూసి పేపర్లో చూసి తెలుసుకోవాల్సి వస్తుందండి. గతంలో వచ్చినాయి మేడం, అప్పుడు ఆ హయాంలో ఎప్పుడన్నా పాత ప్రభుత్వం హయాంలో వచ్చినాయి? వచ్చాయండి. అవైతే మనకి ఇంటికే వచ్చి అన్నీ చెప్పేవాళ్ళు కదా. ఇవేంటంటే మనం కొంచెం లేట్గా తెలుస్తుంది అంతే. తల్లికి వందనం కానీ అన్ని మిగతా అన్నీ అప్పుడే అన్నీ పడ్డాయి. మహిళలు కూడా అప్పుడు 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి, 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి. అవునవును, అవన్నీ వచ్చే వాళ్ళందరికీ వచ్చాయండి. ఈరోజు చూసుకుంటే ప్రకాశం జిల్లా పొదలి పొగాకు మార్కెట్కి వీళ్ళు జగన్ గారు వెళ్ళబోతున్నారు, మాజీ ముఖ్యమంత్రి. అక్కడ పరామర్శించి అకాల వర్షాలకు నష్టపోయారు రైతులు. వాళ్ళకి కొంచెం భరోసా ఇచ్చి నష్టపరిహారం ప్రభుత్వం నుంచి డిమాండ్ చేస్తామంటున్నారు. రైతులకు మంచిదే కదా? మంచిదే కదండి, మంచిదే కదా. ఏదైనా హెల్ప్ చేస్తే ఎవరికైనా ఏదైనా మంచిదే కదా. సో మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా జనంలో మమేకం అవుతున్నారు. మళ్ళీ ఒకసారి ఎలా ఉండబోతుంది అంటారు? ప్రజలు ఈసారి కూడా ఆదరిస్తారా మళ్ళీ ఒకసారి? అంటే హెల్ప్ చేస్తే ఎవరైనా ఓకే అని అంటారు కానీ నో అని ఎవరు అనరు కదండి. మనం చూసుకుంటే రైతులకు కూడా 20,000 పెట్టుబడి సాయం ఉంది, దాని గురించి కూడా మాట్లాడతామంటున్నారు త్వరితగతిన వచ్చేటట్టు. సో మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఎలా అనిపిస్తుంది? ఆయన కూడా కొద్ది ప్రజల్లో ఉంటున్నారు కదా. మాజీ ముఖ్యమంత్రి అయినా చేస్తున్నారు అని అంటే చెప్తున్నారు కదండి. సేవ చేస్తే ఎవరైనా నో అని ఎవరు అనరు, ఓకేనే అంటారు కదా. గతంలో పథకాలు పారదర్శకంగా అమలైన నాయకుడు ఎవరంటారు? ఒక మాట గతంలో పథకాలు గట్టిగా అమలైన నాయకుడు అంటే వంకలు చెప్పుకోకుండా కరెక్ట్గా ఇచ్చిన నాయకుడు అంటే ఇది ఇంకా పూర్తి అవ్వలేదు కదా. మనకి టైం అనేది ఇంకా ఉంది కాబట్టి ఇంకా అప్పుడే ఏమీ చెప్పలేమండి. ఒక 1 ఇయర్ గడిస్తే ఎవరు ఏంటి అనేది చెప్పగలం. క్వశ్చన్ మేడం, పవన్ కళ్యాణ్ గారు తీరుగతులు ఎలా ఉన్నాయి? ఆయన ఉప ముఖ్యమంత్రి కదా మన స్టేట్కి. తీరుగతులు అంటే ఇంకా ఏం చేయలేదు కదండి. చేస్తే పరిపాలన అంటూ అంటే మనకి బయటకైతే ఏం తెలియదు, ఇన్నర్గా ఏం చేస్తున్నారు అనేది మనకి ఇంకా ఏం తెలియలేదు. చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన దగ్గరగా ఉన్నారు. ఏ అంశాలు బాగున్నాయి, ఏమేమి స్లోగా జరుగుతున్నాయి, ఏమేమి ఫాస్ట్గా జరుగుతుంది? ఏ ఫాస్ట్ ఏమి లేదండి. అంతా వాళ్ళ విషయం వాళ్ళు బతుకుతారు, వాళ్ళు చూసుకునేది కానీ మనకి చేసేది ఏమి లేదు. ఏం చేస్తారంటే మనకేమి న్యాయం చేసేది ఏమి లేదు. మొన్న మునిగిపోయిన వరదల్లో కూడా మేము ఉంటాం, మేము చేస్తాం, మేము చెందుతామన్నారు. ఇక్కడ చేసింది ఏమీ లేదు. నష్టపరిహారాలు అందలేదు. అయితే నష్టపరిహారాలు అందరికి ఎవరికి అందలేదండి. కొంతమందికే ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. అది దేనికి నుంచి ఇవ్వలేదు? మీరు నేను పోరాడతా, నేను చేస్తాను అన్నారు కదా. చేయనప్పుడు ఇప్పుడు నువ్వు చేయనప్పుడు నువ్వు దిగిపో. మరి మాజీ ముఖ్యమంత్రి గారి సంవత్సర పాలన ఆయన తిట్టడమే సరిపోయింది కానీ వీళ్ళు చేసింది ఏముంది? ఎంతసేపటికి ఆయన చేయలేదు, ఆయన చేసిన వాటికి మేము అప్పులు కడుతున్నాం, వీళ్ళు హడావుడే తప్ప ఏం చేశారు? ఎవరు చేశారండి? ఆయన చేశాడా? ఎవడని చేశాడా? ఆయన ఎక్కడేమో అక్కడ పరిపాలించి అక్కడ చేశాడు. ఎక్కడ? మరి ఈరోజు ప్రకాశం జిల్లా పొదిలి నియోజకవర్గంలో పొగాకు రైతులు అకాల వర్షాలకు నష్టపోయారని జగన్ గారు వెళ్తున్నారు పరామర్శకి. మాజీ ముఖ్యమంత్రి గారు కాబట్టి అక్కడ కూడా రైతులకు అండగా ఉండి నష్టపరిహారం కూడా గవర్నమెంట్ అడిగి మా ప్రభుత్వం ఒకవేళ రేపు వస్తే ముందే చెల్లిస్తామని ఆయన అంటున్నారు. ఎలా ఉంది ఆయన కూడా మరి మాజీ ముఖ్యమంత్రి గారు?
మాజీ ముఖ్యమంత్రి గారి గురించి నేను చెప్తాను. ఆయన నిజాయితీ పరుడు. తండ్రి కొడుకు తండ్రి అంటే ఎవరంటే ఆయన పేరు చెప్పాలి, ఆయనే నిలవాలి. జీవితంలో ఎవరికన్నా అన్నం పెట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు, తర్వాత ఆయన కొడుకే పెట్టింది. రైతులు ఖచ్చితంగా ఆదుకుంటారంటారా వీళ్ళు? ఆ? జగన్ గారు జీవితంలో బతుకుంటే ఆయన కనుక ఉంటే కనుక మా పాలసీలోకి వస్తే ఆయన బాగుంటాడండి. మా కుటుంబాలు అన్నీ బాగుంటాయి. లేకపోతే మాకు ఏమి అసలు ఏది లోటు ఉండదు. గత 5 ఏళ్ళలో సంక్షేమం బాగానే అందుకున్నారా? ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు మటుకి అనగబెస్తున్నాం. ఎప్పుడైనా అనగబెస్తమే. 14 సంవత్సరాలు అనగబెచ్చాము ఆయన గురించి. నేను పుట్టి పెరిగిన కాంచి అనగబెచ్చాం, ఇప్పుడు అనగబెస్తున్నాం. ఇంకేంటంటే ఇంకా కావాల్సింది ఆ చంద్రబాబు నాయుడుకి కావాల్సింది ఏంటంటే ఆయన కోరిక ఏంటంటే కావాల్సింది పదవి పదవి పదవి. ఆ పదవే తప్ప ఈ పాలసీ తప్ప ఇంకేమైనా ఉందా? లోకేష్ గారు చంద్రబాబు గారు మరి ఏం చేయగలరా? హామీలు ఇచ్చున్నారు, 6 పథకాలు అంటున్నారు. 6 పథకాలు కాదు, ఎన్ని పథకాలు ఇచ్చాడండి? ఇక్కడ ఏమన్నా ఇచ్చాడా? ఒక్క పదం కూడా ఇవ్వాల. మహిళా మండలి పెట్టాడు, అన్ని మహిళా మండలికి బస్సు ఫ్రీ అన్నాడు. ఏముందా? ఏం చేశాడు? గ్యాస్ బండలు ఫ్రీ అన్నాడు. ఏమన్నా చేశాడా? ఉత్తి సొల్లు మాటలండి. నమస్కారం అండి. చూసుకుంటే రేపేమో సంవత్సరం అవుతుంది కొత్త ప్రభుత్వాలు వచ్చి, కూటమి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు, పైన బీజేపీ కూడా కలిసి వచ్చింది. ఎలా అనిపిస్తుంది ఈ పెరిగిన ఏదైతే పెంచిస్తున్నారు కదా, ఏదైతే పెన్షన్ కానివ్వండి, రేషన్ కానివ్వండి, సమపాలనలు అందుకుంటున్నారు? ఏమి మనకి ఇప్పటి వరకు ఏమి రాలా. ఓకే ఓకే. మరి గ్యాస్ సిలిండర్ 3 ఉచితం అన్నారు కదా? అది కూడా లేదు. గ్యాస్ అన్నారు, అది కూడా బండ్లు ఇస్తామన్నారు. సబ్సిడీ డబ్బులు ఏమి రావట్లేదా? పిచ్చిని డబ్బులు అసలు ఏ పండి పిచ్చిని కూడా పెట్టుకోవట్లేదమ్మా. అసలు వెళ్తే కూడా అక్కడ టైం ఉంది అన్నారు, పెట్టుకుంటాం. రేపు 12వ తారీఖు ఏమన్నారంటే ఒంటరి మహిళలు, వితంతు మహిళలకు పెన్షన్లు ఇస్తామన్నారు. ఏమన్నా రాసుకున్నారా సచివాలయం స్టాఫ్? ఎవరు రాలేదమ్మా, మా వేపు ఎవరు రాలా. అది అంటే గతంలో వాలంటీర్లు ఉండేవాళ్ళు, పాపం తిరిగి చెప్పేవాళ్ళు, వాళ్ళు లేరు కదా? మానేసి అది ఎవరు లేరు. మేము పద్దాకి వెళ్తున్నాం, తిరుగుతున్నాం, ఏది పని కావట్లా. గత ప్రభుత్వం ఏమన్నా అందుకున్నారా? సంక్షేమం ఏమన్నా అందుకున్నారా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పుడు పంపించిన పర్వాలేదు, డబ్బులు అందరికీ వేసాడు. మనకి చిన్నపిల్లలు లేరుగా, వాడు 15,000 అలాగే వేసాడు. మనకైతే చిన్నపిల్లలు లేదు, పాప పెట్టి అయిపోయింది. అది మాకైతే ఏమీ రాలేదు. ఇంటికి పెట్టాము, ఇంటికి కూడా పట్టుకోవాలి. కొత్త వస్తాయన్నా అంతా మోసం. అక్కడికి వెళ్తే ఇప్పుడు ఏం లేవంటారు. ఏం చేస్తే మాట్లాడతారు. అయితే మరి చూసుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉందో ప్రకాశం జిల్లా వెళ్తున్నారు రైతులను పరామర్శించడానికి, పొగాకు రైతులు. మరి ఏంటి రైతుల పరంగా ఆయన మంచిగా చేశారు? అవునండి, అప్పుడు ఆయన చేసింది పర్వాలా. ఇప్పుడు బట్టి ఎవరు పట్టించుకుంటలే మమ్మల్ని, మేమే వెళ్ళటం మనకి. రైతులను కలిసి గిట్టుబాటు ధర పొగాకు రైతులకి, దాంతోపాటు ఏంటంటే భరోసా ఇస్తున్నారు. వాళ్ళతో ముఖాముఖి తీసి వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి. ఎందుకంటే అకాలంగా వర్షాలు కురిశాయి కాబట్టి నష్టపోయామంటున్నారు. నష్టపరిహారం కూడా ప్రభుత్వంతో మాట్లాడి డిమాండ్ చేసి ఇప్పిస్తామంటున్నారు. మంచి పరిణామమేనా? రైతులకు మంచేనా ఆయన? ఆయన మంచిదే. ఆయన ఉండి ఈయన సంవత్సరం అయింది, ఏం మనల్ని పట్టించుకుంటా. మరి ఏం చేస్తాం? పద్దాక వాళ్ళు తిరగాలంటే తిరగలేకపోతాం. ఇవన్నీ వదిలిపడతాం. వస్తే వాళ్ళు అప్పుడు ఉండేది అపార్ట్మెంట్లో, ఆ ఇల్లు అద్దె లేకుండా. మరి ఎన్ని చోట్ల అద్దెలు తిరిగాము, 8,000 కట్టాం. ఇల్లు లేదని పెడితే కూడా ఇల్లు కూడా రాలా. పవన్ కళ్యాణ్ గారు తిరిగట్లే ఎలా ఉన్నాయి? ఉప ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు వరకు మనకి రాలేదు కదా. అది ఏంటంటే వీళ్ళ డబ్బులు ప్రజల మీద ఇవ్వమన్నా కూడా వాడే వాడేసుకుంటున్నారు. మనకు ఒక రూపాయి రాలా. చంద్రబాబు నాయుడుకి ఏంటి అన్నారు, డబ్బులు వస్తాయి ఓటేయండి మాకైనా. ఏమొచ్చింది? రేపు ఇస్తానంటున్నారుగా, కొంచెం చూడొచ్చు అంటారా? చూద్దాం, మరి ఇచ్చినప్పుడే మాట్లాడాలి. అప్పుడే మరి రేషన్ కూడా ఇప్పుడు డోర్ డెలివరీ లేదు, డిపోల్లోనే తీసుకోమంటున్నారుగా. కోట్లో తెచ్చామండి. ఫింగర్ ప్రింట్స్ అవి తమ్ములు పడుతున్నాయి, సర్వర్లు పనిచేస్తున్నాయి. పనిచేస్తుంది. అంత బాగానే ఉంది. ఓకే మేడం. చూసుకున్నట్లయితే ప్రభుత్వాలు వచ్చే సంవత్సరం అవుతున్నాయి. రేపు 12వ తారీఖు కాబోతుందో సంవత్సర పాలనలో ఒంటరి మహిళలకు, వితంతు మహిళలకు పెన్షన్లు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? మాకేమీ అనిపించట్లేదు. ఎందుకంటే చంద్రబాబు వచ్చాడు, గజిబిజి గందరగోళం పోయింది, ప్రశాంతంగా ఉన్నాము. కానీ మాకే గవర్నమెంట్ ఎంప్లాయీ కొంచెం డిఏ అది ఇవ్వలేదు. ఎందుకంటే నా కూతుర్ని మొగుడు వదిలేశాడు కాబట్టి నేను నా కూతుర్ని కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. వాడు కోర్టులో వేసి విదేశాలకు వెళ్ళిపోయాడు. ఏమైనా సహాయం చేయగలిగితే మీ ప్రభుత్వాన్ని కొంచెం నాకు ఏమైనా హెల్ప్ చేస్తే, ఆయన ఇచ్చే పెన్షన్ చాలటం లేదు నాకు. 3 పిల్ల తల్లి, నేను 3 బతకాలి. కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి? కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. అలాంటి వాటికి మాట్లాడలేదు. నేను నా కష్టాలు మాత్రమే ప్రభుత్వాన్ని విమర్శించదలుచుకోలేదు. నేను మాజీ ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఏంటి? వాళ్ళ పర్యటన మాజీ ముఖ్యమంత్రిని తలుచుకుంటే ఎక్కువ కాలం బతకండి. రైతులు పరామర్శించడానికి పొదిలి ప్రకాశం జిల్లా. అంత లోతు నాకు తెలియదు రైతుల గురించి, ఏమీ తెలియవు నాకు. అవి నా ఇంటి, నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా ఇంతే. నేను తెలిసింది చంద్రబాబు నాయుడుకే ఓటు, అంతేనా? ఓకే. చూసుకున్నట్లయితే ఒక సంవత్సర పరిపాలన ఎలా అనిపిస్తుంది? రేపు జూన్ 12కి సంవత్సరం.
ఈ ప్రమాణ స్వీకారం చేసి కొత్త ప్రభుత్వాలు వచ్చాయి, ఏమేమి బాగా ఫాస్ట్గా వెళ్తున్నాయి, ఏమేమి స్లోగా వెళ్తాయి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది. అది ఇప్పుడు అభివృద్ధి పనులు అయితే బాగానే జరుగుతున్నాయి. ఇన్ని పాత ప్రభుత్వం ఏదైతే ఉందో అవి ఏవైతే మనకి రోడ్లు కానీ, ఏదైతే అభివృద్ధి పనులు కానీ, ఏవైతే మనకి ప్రాజెక్ట్ వర్కులు కానీ, మన అమరావతి ఇది కానీ, ఇవేమి ఇంతకుముందు డెవలప్లు కాలేదు. ఇప్పుడు అన్నీ డెవలప్లు అవుతున్నాయి. మనకేమో ఇవి కూడా వస్తున్నాయి, ఏవి కంపెనీలు. ఇదే అంశంలో చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రకాశం జిల్లా పొదిలి వెళ్తున్నారు. ఈ రైతులను కలిసి పొగాకు రైతులకు నష్టపరిహారం, అకాల వర్షాలకు తడిసిపోయినాయి అంటున్నారు పొగాకు. దాంతోపాటు ఈ గిట్టుబాటు ధర గురించి కూడా ముఖాముఖి ఉంది. ఇంకే అంశాలు ఉంటాయి సార్? ఎందుకంటే ఈ ఘటనలు కూడా జరుగుతున్నాయి. లేదండి, నాకు అది ఐడియా లేదు. మామూలుగా ఏంటంటే దీనికి సంబంధించి ఎక్కువ రైతులు కూడా పాత ప్రభుత్వాలకి కొంచెం అండగా ఉన్నప్పటికీ రేపు పెట్టుబడి సాయం ఇస్తుంది ఈ ప్రభుత్వం కూడా. అవును, ఎలా అనిపిస్తుంది? అవును. పాత ప్రభుత్వం మాటల వరకే కానీ ఎక్కువగా ఏం చేసింది లేదు. ఈ ప్రభుత్వం అలా కాదు, చేతల్లో చేసి చూపిస్తుంది. చాలా బాగుంది ఈ ప్రభుత్వం మాత్రం. 12 కాబట్టి రైతులకు పెట్టుబడి సాయం మొదటి దఫా విడుదల చేస్తామంటున్నారు. ఈ 20,000 కూడా 3 సార్లుగా ఇస్తామంటున్నారు. సో కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి మంచి పరిణామం. మంచి పరిణామం అండి. ఎందుకంటే అందరికీ ఉపయోగపడతాయి కాబట్టి అందరికీ ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ రావాలి, ఉండాలి. ఎందుకంటే గత ప్రభుత్వం మాటలు చెప్పిందే కానీ మనకైతే ఎటువంటి ఇది జరగలేదు. ఈ నెల 15వ తారీఖే ఈ చూసుకున్నట్లయితే తల్లికి వందనం చెప్పారు కదా, 15,000 అని. ఆ మధ్య కూడా కామెడీ చేశారు కదా సార్, 15,000 అని చెప్పి. అది రేపు పిల్లలకి స్కూల్ ఓపెనింగ్ కల్లా ఇస్తామంటున్నారు. 15వ తారీఖు ముహూర్తం పెట్టారు సార్. ఎలా ఉంది? 15,000 ఇస్తే మంచిదే స్కూల్కి వెళ్ళే పిల్లలు. స్కూల్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళకి ఇస్తే మంచిదే కదా. ఎందుకంటే వాళ్ళకి మనం ఎంతైతే ఇప్పుడు పక్క దేశాలు ఉన్నాయి, స్కూళ్ళకి, విద్యకి, వైద్యానికి, వాళ్ళన్నిటికీ ఏం చేస్తున్నారు, అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ అభివృద్ధి కూడా అలాగే ఉంది. గత ప్రభుత్వం అంత లేదు కాబట్టి ఈ ప్రభుత్వం మనకి అలా వాళ్ళకి ఇస్తేనే అభివృద్ధి జరుగుతుంది. విద్యా వైద్యానికి మెయిన్ దేనికున్నా లేకపోయినా ఆ రెండింటికి ఉన్నాయంటే కనుక దేశాభివృద్ధి పెరిగినట్టే, పిల్లల భవిష్యత్తు బాగున్నట్టే. ఆ రెండింటి పోలవరం గురించి ఏమంటారు సార్? అమరావతి పోలవరం లాస్ట్ గత ప్రభుత్వం చేస్తానని చెప్పింది కానీ కాకపోతే అంత ముందుకైతే జరగలేదు. ఈ ప్రభుత్వం అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది, అవుతుంది. అది ఇంకేమైనా వ్యాఖ్యలు ఉండబోతాయి అంటారా? ఇవాళ ప్రకాశం జిల్లా ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా రైతులను కలుస్తున్నారు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి, ఈ ఘటనలు కూడా జరుగుతున్నాయి ఒక వారం రోజుల నుంచి, మహిళల ఘటనలు కూడా, ఈ దాడులు కూడా చూసే ఉంటారు వార్తల్లో. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.